హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ క్యాస్ట్ ఐరన్ పైన వీట్ ఫ్లోర్ దోశలండి. గోధుమ పిండి దోశలు సూపర్ స్పంజీగా ఉన్నాయండి. చూడండి ఒకసారి, చాలా అంటే చాలా స్పంజీగా ఉన్నాయి. అండ్ అదేవిధంగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈవెన్ ఈ దోశలు చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనకి ఏ చట్నీ ఏ కారము ఏమీ అవసరం లేదు. ఓన్లీ దోశలు వేసుకొని ఎట్ ఏ టైం అలాగే తినేసేయచ్చు. ఏ చట్నీ అవసరం లేదు. కాకపోతే నేను ఈ రెసిపీకి ఆవకాయ చట్నీ వాడానండి, మామిడికాయ చట్నీ. ఈ మామిడికాయ చట్నీ ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే అంటారు చాలా బాగుందని. అది మరి ఎలా చేసుకుందామో చూసేద్దామా. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి దోశలు కూడా. అప్పటికప్పుడు ఇంట్లో ఏమి పిండిలు లేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి. జస్ట్ ఒక మార్నింగ్ ముందు లేచి కనుక మనము ఇది ప్రిపేర్ చేసుకున్నామంటే ఈ బ్యాటరు చాలా ఈజీగా మనము ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని వీట్ ఫ్లోర్ 1.5 కప్పు తీసుకొని సాల్ట్ 1 స్పూన్ యాడ్ చేసేసుకొని జస్ట్ కొంచెం మిక్స్ చేసుకోండి, ఆ సాల్ట్ యాడ్ అయ్యే విధంగా గోధుమ పిండికి. ఆ తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ లైక్ దోశ బ్యాటర్ లాగా, మరీ అంత పలచగా అవసరం లేదు. మరి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా కలుపుకోండి. ఆ తర్వాత కవర్ చేసేసి రెస్ట్ ఒక 15 నిమిషాలు ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసేసుకోండి. అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత ఫైనలీ చాప్ చేసిన ఉల్లిపాయలు, ఆ తర్వాత ఫైనలీ చాప్ చేసిన కరివేపాకు, జీలకర్ర 1 స్పూన్ వేసుకొని ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు మీరు ఎన్ని తింటారో అన్ని వేసుకోండి, మీ రెసిపీకి తగ్గట్టు. మనం ఇక్కడ ఏం చట్నీ లేకపోతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఏం చట్నీ లేదనుకో అప్పటికప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ ఉంటాయి కదా, మనం చట్నీ ఏమీ లేకుండా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బ్యాటర్కి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలండి. బ్యాటరు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఇంకా చట్నీ లేకపోయినా ఈ విధంగా చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టేసి ఈ విధంగా ఆయిల్తో కొంచెం గ్రీస్ చేయండి ఆనియన్ తోటి. ఆ తర్వాత దోశ బ్యాటర్ వేయండి. లైక్ ఈ విధంగా వేసి కొంచెం ఫ్రై చేసేసి కొంచెం కుక్ చేసిన తర్వాత ఈ విధంగా 2 సైడ్ల కుక్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. జస్ట్ ఈ విధంగా వేయండి. వేసి కొంచెం స్ప్రెడ్ చేయండి, ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా ఒకేసారి నేనైతే 2-3 వేస్తానండి, చిన్నవి వేస్తాను కాబట్టి. మీరు ఇంకొంచెం పెద్దవి వేసుకుంటే, ఎందుకంటే ఇది స్ప్రెడ్ చేస్తే మొత్తం దానికి అంటుకుంటుంది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.